సైనికులుగా మీకు తెలుసు, సరిహద్దుపై మీ ఆధిపత్యం కేవలం మీ శారీరక బలం మీద ఆధారపడి ఉండదు. మీ దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయి, ఎలాంటి పరికరాలున్నాయి అనే దాన్ని బట్టి ఆ ఆధిపత్యం ఉంటుంది. మన చేతుల్లో ఉన్న మొట్టమొదటి పరికరం మన సొంత శరీరం, మన సొంత మనసు, మన సొంత శక్తి. ఈ మూడు అత్యున్నత స్థాయిలో పనిచేస్తే మన చేతుల్లోకి ఇచ్చిన చిన్న చిన్న విషయాలకు కూడా అకస్మాత్తుగా ఒక విభిన్నమైన ప్రాముఖ్యత వస్తుంది. చిన్న విషయాలతోనే తమ వ్యవస్థపై నియంత్రణ ఉన్నవారు గొప్ప పనులు చేస్తారు. కేవలం ఎందుకంటే ఇదే మనకున్న మొదటి పరికరం, ఈ శరీరం, ఈ మనసు, ఈ శక్తి. దానిపై కొంత పట్టు సాధించటం అనేది ఎంతో తేడాను తెస్తుంది, ముఖ్యంగా ఒక సైనికుడికి. ఎందుకంటే అదొక సవాలుతో కూడుకున్న జీవితం, అదొక ఏకాంత జీవితం. ఒకరు తమలో తాము సరిగ్గా వ్యవస్థీకృతం అయి ఉండకపోతే ఏకాంతంగా ఉండటం చాలా కష్టం. ఒక యోగి ఎప్పుడూ ఇష్టపూర్వకంగానే ఏకాంతంగా ఉంటాడు. ఇతరులతో కలవలేక కాదు, కేవలం అతను ఎంత వ్యవస్థీకృతంగా ఉంటాడంటే సాధారణంగా అంత వ్యవస్థీకృతంగా ఉన్న సహవాసం అతనికి దొరకదు. కాబట్టి ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే తెలుసా, ఒకసారి శిష్యుల్లో ఒకరు గౌతమ బుద్ధుణ్ణి సాంగత్యంలో నడవటం మంచిదా లేక ఒంటరిగా నడవటం మంచిదా అని అడిగాడు. గౌతముడన్నాడు, ఒక మూర్ఖుడితో నడిచే బదులు ఒంటరిగా నడవడం మేలు అని. సైనికుడికి కూడా ఇది వర్తిస్తుంది. మీ పక్కన ఒక మూర్ఖుడు ఉండే బదులు ఒంటరిగా ఉండటం మేలు కదా. మూర్ఖుడు సరిహద్దులకు అవతలవైపు ఉంటే అది మంచి విషయమే, కాని తను మీ పక్కనే ఉంటే అది మంచి విషయం కాదు. కాబట్టి ఒక యోగిలాగే సైనికుడు కూడా నేర్చుకోవాలి. తమ శరీరం, మనసు, శక్తిని ఏకీకృతం చేసుకోవటం నేర్చుకోవాలి. ఎంతలా అంటే ఒంటరిగా ఉండటం పోరాటం కాకూడదు. ఎందుకంటే అందులో అపారమైన శక్తి ఉంటుంది, అపారమైన శక్తి. అలా ఉన్నప్పుడు మనిషి అసాధారణంగా అవుతాడు. కేవలం తనని తాను వ్యవస్థీకరించుకోగలగడం వల్ల, ఏకాంతం సమస్య కాని విధంగా. ఎవరైతే ఎల్లప్పుడూ బలవంతంగా సావాసం కోరుకుంటారో, ప్రజలను కలవడంలో, సావాసంలో ఉండటంలో తప్పేం లేదు. కాని అది బలవంతపు అవసరమైతే ఎవరితోనో లేదా దేనితోనో ఉండాల్సిందే అంటే ఆ స్థితిలో అనవసరంగా నిస్సహాయులవుతారు. ముఖ్యంగా మీరు చేస్తున్న పనిలో నిస్సహాయత చావు బ్రతుకుల సమస్య కాగలదు.